హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, బయట మస్తు వేడిగా ఉంటుంది. అందుకే మేము గిడ మంచి పడే కాడ నిల్చున్నాం. దోస్తులు, నిన్న 6 గంటలకి ఒక కామెడీ వీడియో పెట్టాం, చూసారా? ఇక ఇవాళటి నుంచి రోజు సాయంత్రం 6కి ఏదన్నా ఒక కామెడీ వీడియో పెడతాం దోస్తులు. చూసి దాన్ని కూడా సపోర్ట్ చేయండి కొంచెం. దోస్తులు, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోస్ని ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో తెలుసుకోవాలని ఉంది దోస్తులు. కామెంట్స్లో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరు పేరు కామెంట్ చేయండి. దోస్తులు, మీకు విషయం చెప్పనా? మీ పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పైన అవగాహన కల్పించండి దోస్తులు. ప్రేమగా చెప్పండి మంచి ఆహారం తీసుకోవాలని. ఎందుకంటే దోస్తులు, వాళ్ళు పెద్ద పెరిగినాక మస్తు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అమ్మాయిలకి పీరియడ్స్, పీసీఓడీస్, ఇంకా గర్భం దాల్చాలంటే కూడా చాలా కష్టం అవుతుంది దోస్తులు. వాళ్ళకి పాపం చాలా పెయిన్ఫుల్ మెడికల్ ప్రాసెస్లు ఉంటాయి దోస్తులు. ఆ ప్రాబ్లమ్స్ తోటి మెంటల్గా కూడా మస్తు స్ట్రెస్ ఫీల్ అవుతారు దోస్తులు. ఆడవాళ్ళకి కాకుండా మగపిల్లలకు కూడా పిల్లలు పుట్టే అవకాశం చాలా తగ్గిపోయిందంట దోస్తులు. మరి మన పిల్లలకి ఎవరు చెప్తారు దోస్తులు? మనమే కదా వారి బాగోగులు చూసుకునేది. మరి ఏం తినాలి, ఎట్లా తినాలి, ఎందుకు తినాలి కొంచెం చెప్పి వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేయండి దోస్తులు. మన ఇంటిని మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది కదా దోస్తులు. మనం ఇల్లుని మార్చుకుంటే మన ఊరిని కూడా మార్చుకోగలం, అలాగే మన దేశాన్ని కూడా మార్చుకోగలుగుతాం. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 66కి వచ్చేసాము. దోస్తులు, లైకులు అస్సలు చేస్తలేరు, హైపులు కూడా వేస్తలేరు. మరి నెక్స్ట్ పార్ట్ ఎట్లా చేస్తాం దోస్తులు? మోటివేషన్ వస్తలేదు. మరి లేట్ చేయకుండా వీడియోలో ఏం జరగబోతుందో వెళ్ళి చూసేద్దామా? రాజు ఏంటి ఇలా చేస్తున్నాడు? నైట్ అంతా నిద్రపోలేనట్టున్నాడు. టిఫిన్ చేయలేదు, ఆఫీస్ టైం అవుతుంది. పడుకోనా మరి? డిస్టర్బ్ చేసుడు ఎందుకు? అసలు ఆ వేస్ట్ గాని గురించి నాకు ముందే తెలుసు. ఆడెప్పుడు ఇంట్లో ఉండనే ఉండడు, ఏటో తిరుగుతూనే ఉంటాడు. నాకు ఎప్పుడో డౌట్ వచ్చింది. కానీ మరీ ఇట్లా పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారని తెలియదు. బాగా ఫీల్ అయిండు రాజు. రాజు రాజు రాణి, అప్పుడే తెల్లారిపోయిందా? అవును రాజు, నైట్ అంతా పడుకోలేదా? అసలు నిద్ర పడతలేదే. పొద్దున కొంచెం కన్నంటుకున్నది. ఏంది రాజు నువ్వు మరీ చిన్నపిల్లల్లా చేస్తున్నావు? ఏమోనే, అంత పిచ్చి ఉంది నాకు. ఊకే జరిగిందాన్నే తలుసుకుంటూ కూర్చుంటారా ఎవరన్నా? కాలంతో పాటు అన్నీ మర్చిపోతాం, అన్నీ మారిపోతాయి. నాకు ఆఫీస్కి ఓబుద్ది ఎత్తలేదు రాణి. లేచి తొందరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళు. ఇక్కడ ఉంటే నువ్వు అలానే ఉంటావు, అన్నీ అవే గుర్తొస్తూ ఉంటాయి. తప్పదా? ఖచ్చితంగా వెళ్ళాలా? వెళ్ళాల్సిందే రాజు. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటావు? అనే సురేష్, నువ్వు ఇద్దరు మంచిగా కలిసి ఉంటానరా? మంచిగా ఉంటున్నా మమ్మీ. ఎందుకు? ఇక ఒక మనవరాలను ఇస్తే నేను చూసుకుంటా, పెంచుకుంటా అని. ఇప్పుడు ఎందుకు మమ్మీ? కొన్ని రోజులు మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. సురేష్ కూడా అంత ఇష్టం లేదు. మీ అత్త ఏమంటుందే మరి? మా అత్తకైతే అస్సలకే ఇష్టం లేదు. ఇప్పుడే ఎందుకు అంటది. ఇంకా టైం వస్తున్నదంటది. నేనైతే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. ఆమె ఎక్కడ ఫోర్స్ చేస్తుందా అని భయమైంది. ఎందుకే అట్లా ఎందుకంటున్నావు? లేకపోతే ఇప్పుడు ఎవరికంటారు మమ్మీ? పిల్లల్ని పట్టుకొని తిరగాలిగా. ఎక్కడికి పోరాదు చేయరాదు. ఇప్పటికే నన్ను సురేష్ ఎక్కడికి తీసుకుపోలేడు. ఇక పిల్లలు పుడితే ఆయనతోకే ఎటు పోవుడు ఉండదు. అయితే మీ అత్త ఇప్పుడు ఎందుకు అంటుందా? అవే ఎంజాయ్ ఏంటంటుందా? ఎంత షాలు ఉన్నది బొడ్డి. ఎట్లా అంటవేంది మమ్మీ? మాకు కూడా ఎంజాయ్ చేయాలనే ఉన్నది. ఆమె చాలా అంటవేంది? చాలు కాకపోతే ఇవాళ రేపు పిల్లలు అయితేనే లేరు. మీరు మళ్ళీ మధ్యలో ఆపిండ్రు అనుకో, మళ్ళీ ఉట్టుడే కష్టమవుతుంది. ఇక బయట ఎన్ని మాటలు అంటారు తెలుసా? వీళ్ళు వాళ్ళందరూ నిన్ను మాటలు అనాలనే అట్లా చేస్తుంది మీ అత్త. అవునా మమ్మీ? నేను అసలు ఇంత ఆలోచించనే లేదు.
మరేమనుకుంటున్నావే మీ అత్త చిన్నది అనుకుంటున్నావా? కరెక్టే మమ్మీ, లేట్ అయితే అసలు ఎవరికి పిల్లలు పుడతానే లేరు మా ఫ్రెండ్స్కి. ఫస్ట్ అయితేనే మంచిగా పిల్లలు ఆరోగ్యంగా పుడతారు, మంచిగా తల్లిది తండ్రిది మంచి అందం తీసుకొని పుడతారు. ఇక లేట్ అయినా కొద్దీ ఆరోగ్యాలు మంచిగా ఉండయి, అందం మంచిగా ఉండదు, ఉట్టుడే కష్టమవుతుంది. గట్లా కూడా ఉంటుందా మమ్మీ? మరి అందుకే ఆపద్దు, అయితే రానియాలే. మీ అత్త చెప్పినట్టు ఈయనకు అస్సలు అవ్వో అది చిన్నది కాదు, చూస్తే నంగనాచి లెక్కనే ఉంటుంది, మస్తు సారు. మా ఆడబిడ్డకైతే ఇంటనే మమ్మీ, 2 నెలలకే ప్రెగ్నెంట్ అయింది. మరి ఇప్పుడు నీకు దగ్గర సంవత్సరం అయితే అందిగా, ఇంకా కాకపోతుంది. ఏమన్నా వాడతాండ్రా బిడ్డ? గోళీలు ఇట్లా ఏమన్నా వాడతాండ్రా? ఇంజక్షన్లు గోళీలు? ఏదో గోళీలు ఇంజక్షన్లు కాదు మమ్మీ, వట్టిగా వాడుతున్నాం. ఇక వాడు బంద్ చేయగా అవన్నీ. పిల్లనో పిల్లగాడో పుడితే ఇక సురేష్ కూడా అటు ఇటు తిరుగుడు ఆపుతాడిగా. పిల్లలు పెళ్ళాము అని కుటుంబం ఏర్పడుతుంది. సురేష్ ఎటు పోతాడు మమ్మీ? నాతోటే ఉంటాడు మంచిగా. మా అత్తనే ఆఫీస్ పనులు బిజినెస్ పనులు అని సురేష్ని ఎప్పుడు అటు ఇటు పంపుతుంది. మరి నన్ను కూడా పంపించచ్చు కదా. నేను పోవద్దు, సురేష్ ఒక్కడే పోవాలి రావాలి. గరేం దరిద్రపు గుణమే మరి నీ అత్తది, దాని కంట్ల మంటలు పుడతాయి కావచ్చు నువ్వు పోతే. ఏమో మమ్మీ, నన్నైతే అస్సలు ఓర్వది. నా బంగారం లాంటి బిడ్డను పట్టుకొని గట్లెందుకు ఎత్తది అది? ఏమైనా మిన్ను 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 అని ఆ పోరిని పట్టుకొని ఏడ్సొస్తుంది. మరి అట్లాంటప్పుడు ఆ పోరిని పట్టుకొనే ఉండక కొడుకు పెళ్లి చేసుడెందుకు, కోడల్ని తెచ్చుకోడెందుకు? అందరికి ఎవరన్నా చుట్టాలు వస్తేనైతే ఓ ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుంది మమ్మీ. దాని కళ్ళ కాకులు ఓడవా, నా బిడ్డను చూస్తే ఓరనే ఓరది బర్రె బొడ్డి. దాని కళ్ళ జట్టలు ఉట్ట. ఇవాళ నెటిపోయింది మమ్మీ, పొద్దున కాఫీ నువ్వే వేసి ఇచ్చినావు. లేచిందా లేవలేదా? టిఫిన్ అన్న చేస్తుందా లేదా? దాని రాని ముఖం అంగడ పోతే టిఫిన్లు చేయది, ఏం చేయదు. అది బర్రె కూర్చున్నట్టు కూర్చుంటుందేమన్నా అంటే. ఇప్పుడు చూడు ఫోన్లు మాట్లాడు, దాంతో ముచ్చట్లు పెట్టుడు, ఇదే పని దానికి. ఇంట్లో పని లేదు, అంట పని లేదు. పిలు మమ్మీ పిలు. ఏ రాణి రాణి, దీని రాని ముఖం అంగడ పోతే 2 సార్లు పిలిస్తే రానే రాదు, 10 సార్లు పిలవాలి దీన్ని. 2 సార్లు పిలిచడం అవసరం లేదు, 10 సార్లు పిలిచడం అవసరం లేదు. ఒక్కసారి పిలిచి గ్యాప్ ఇస్తే చాలు, నేను వస్తా. గ్యాప్ ఇవ్వకుండా రాణి 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 అని రికార్డు ప్లే చేసినట్టు వరుతా ఉంటే వచ్చేదాకా అవుతారా అగరా? ఏందత్తమ్మా? ఏంటంటావేందే? కొంచెమన్నా సిగ్గుమానం ఉన్నదే నీకు? అయ్యో గట్లంటున్నారు ఏందత్తమ్మా? ఏమైంది ఇప్పుడు? ఈ మామ నా కొడుకు ఎటు పోయిండు అంత ఆట తీస్తా ఇవ్వాలంటే ఇక అత్తలేడు. మళ్ళీ వీకెండ్ ఏంది తెల్లారులేవంగానే. మామ ఏడత్తమ్మా? నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి అడుగుతావేందే? ఏదన్నా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పుడు కాదు, ప్రశ్నకి ఇంకో ప్రశ్న పుట్టిస్తుంది. నీ ప్రశ్నలు ఉత్తలాలు అన్నీ మంచివే కానీ మామగాడు ఏడదొచ్చిండో కొంచెం మెదడు పెట్టి ఆలోచించు. ఏం చెప్తానవే నువ్వు లోపల? ఎంతసేపు ఆమె లేచి? ఏ అత్తమ్మ కొంచెం రాజుకు జ్వరం వచ్చింది, జ్వరం వస్తే పడుకుంటాడు కదా వదన, నువ్వేం చేస్తున్నావు? నా మొగుంతో నేనేమన్నా చేసుకుంటా, నీకెందుకు ఎబ్బిచ్చదానా? ఎట్లా అడుగుతాందో చూసిండ్రా? నువ్వు కూడా పోవే నీ మొగున్ దగ్గరికి. నా మీద ఎందుకు ఏడ్చేస్తాను? ఎందుకు ఏడ్చేస్తాను? అడుకోలే, ఆఫీస్ కోను అంత ఎట్లా అవుతుందంటే ఏమైందని ఆడ కూర్చొని మాట్లాడుతున్నా. అవ్వో ఇక నువ్వు పిల్ల మాట్లాడితే దానికి మంచి అవుతుంది. ఇక ఇది రమ్మని అన్నయ్యను ఒకసారి పంపించిన స్వప్న పోయింది ఆఫీస్కి. ఇంట్లుంటే మీ పెంట మోకాలను చూడాలి, ఇంకా రాజు బాధను ఎక్కువ వేస్తారు తప్పితే తక్కువ వేయరు, అందుకే పంపించింది ఆఫీస్కు. అయ్యో వదిన, ముందే చెప్తే నేను అన్నయ్యతో మాట్లాడేదాన్ని కదా. ఏమైందట అన్నయ్యకు? అవునే, నువ్వు పెద్ద కౌన్సిలర్వి సైకాలజిస్ట్విగా, నువ్వు మాట్లాడంగానే రాజు మంచిగా చల్ల పడతాడు. ఇక రోగం ఎక్కువ కాకపోతే చాలు మిమ్మల్ని చూస్తే. ఇంతకీ మామయ్య ఏడంటే చెప్తలేరేంటి అత్తమ్మ? నీకు తెల్లారంగానే మామయ్యతో ఏం పని పడ్డదే? టిఫిన్ ఎప్పుడు చేస్తారు వదిన? ఆకలి అవుతుంది నాకు. అయ్యో స్వప్న, నిన్న కడుపు నొస్తుంది అన్నావు కదా, అందుకే ఇంత జావ చేసిన. జావనా? జావనేందాగా
ఇంకా జావోడు తాగుతాడే మంచి మంచి టిఫిన్లు ఉండంగా. అయ్యో అత్తమ్మ, మీకు కూడా మోషన్స్ అవుతానే అన్నారు కదా, జావ తాగితే ఇంత కడుపులో చల్లబడుతుంది. సాబ్దన జావా. తూ, సాబ్దన జావా, నాకు దాని వాసన చూస్తేనే వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. అరే, ఇంకా సాబ్దన జావా ఎట్లా చేసినావు? నీళ్ళలో సాబ్దనాలు నానబెట్టి ఉడకబెట్టిన, ఇంత అంతా ఉప్పు వేసిన. ఒక పని చెయ్యే, అందులో ఇన్ని చిక్కటి పాలు మరిగిచ్చి పోసి ఇంత సారడంత చక్కెర వేయు, 4-5 ఇలాచీలు కొట్టేయి. అప్పుడు కమ్మగా ఉంటుంది. నాకైతే తొందర వేసుకొని రాపో, తర్వాత సప్నకు టిఫిన్ చేయంగా మళ్ళీ తింటా కానీ. అయినా నువ్వు ఏదైనా కుడిది తాగినట్టే తాగుతావు కానీ అలా చక్కెర, పాలు, యాలకులు ఇవన్నీ దండ ఎందుకు? నువ్వు తింటావా స్వప్న సాబ్దన పాయసం అట మీ అమ్మకు? తింటా వదిన, అది అయిపోయే లోపు మాత్రం నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి. ఇటు ఈ కుడిది తాగుతారట, అటు బ్రేక్ఫాస్ట్ గడ్డి కూడా వేస్తారట. కొంచెం గ్యాప్ ఇయ్యండి. ఇప్పుడు ఎట్లుంది స్వప్న, తగ్గిందా కడుపు నొప్పి మరి? కొంచెం నొస్తుంది వదిన. అబ్బా, ఇప్పటిదాకా మంచిగానే చచ్చినావు కదా, నేను మంచిగానే మాట్లాడినావు కదా, నేను గుర్తు చేయంగానే నీకు కడుపు నొప్పి స్టార్ట్ అయిందా మళ్ళా? దీని యాక్షన్లు పాడుగాను. రాత్రి కూడా యాక్షన్లో వేసినట్టుంది. నాకు లేదు కడుపు నొప్పి, ఇల్లందరికీ ఎట్లా వచ్చింది? ఇంకా బర్రెదానికి మోషన్స్ అయినాయట, దానికి మోషనే రా దిక్కు, మోషన్స్ అయినాయి అంటుంది. ఇంకేమన్నా తిన్నారేంది ఆర్డర్ తెచ్చుకొని? అవునత్తమ్మ, మోషన్స్ అయితే ఎవ్వరు కాలేవు, మీకు ఒక్కళ్ళకే ఎందుకైనాయి? తగ్గినాయా మరి? నాకు మోషన్స్ అయినాయి అనుకున్నా కానీ గవి మోషన్స్ కాదే. తుని బతుకు, మోషన్స్ అయినాయి అనుకున్నా కానీ కాదేంది? ఎవడన్నా మాట్లాడతాడా అవి నీ లెక్క? సోయున్నదే నీకు? సోయుండే మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మా? నిద్ర సక్క ఓలేరేంది రాత్రి? నేను వన్నా కన్నా అంటుకున్నదంటే ఇక ఇంద్రదేవుడు వచ్చి లేపినా లేవా? నేను 10 గంటలు ఒకటే దిక్కు అన్నాక గప్పు లేపుతా. నీ బొందకు, నీకు ఇంకా ఇంద్రదేవుడు వచ్చి లేపుతాడే నిన్ను? నువ్వు పెద్ద అప్సరసవు. ఓహో, రంభా ఊర్వశి మేనక లెక్క ఫీల్ అవుతావు కదా నువ్వు, అందుకే ఇంద్రదేవుడు వచ్చి లేపుతాడా నిన్ను? వయ్యవ్వో. అవునుగా నత్తమ్మ, ఇంద్రదేవుడు వచ్చి లేపుడేంది? కృష్ణుడు రాముడు గాక ఇంద్రదేవుడి దగ్గర ఎవరుంటారే? ఎవరుంటారు అత్తమ్మ? ఒక పెద్ద ఏనుగు ఉంటుంది, బర్రె దున్నపోతు లెక్కుంటుంది పెద్దగా, ఐరావతం. గవి కాదు, ఎప్పుడు దీనికి ఏనుగులు పందులు గివే కావాలి. గవి కాదే, అప్సరచలు ఎవరెవరుంటారు ఇంద్రుని దగ్గర? మమ్మీ నాకు తెలుసు, ఉంటారు. నువ్వు నీ బిడ్డ ఇద్దరు కలిసి నాట్యం చేస్తారాడ. ఇంద్రదేవుడే కావన్నట దీనికి డైరెక్ట్, ఏ దేవుడు వద్దట. గరంబ, ఊర్వచి, మీనక, అబ్బా వాళ్ళ పేర్లు వలుకుతా ఉంటే నీ నోరు అత్తిపిత్తే ఎందుకైతుంది? నోరు తిరుగుతలేదా? అర్థమైంది అత్తమ్మ ఇప్పుడు. రంభ, ఊర్వశి, మేనకలు ఎక్కడుంటే అక్కడికి వస్తాడు ఇంద్రదేవుడు, అంతే కదా మీరు చెప్పేది? అవును మమ్మీ, అప్పుడప్పుడు నాకు కూడా ఇంద్రదేవుడు కలలకు వస్తాడు, అందుకేనేమో. మీ బొందలు ఇంద్రదేవుడు కలలకు వచ్చడేంటి? ఇక నన్ను నిన్నరా ఇట్లాంటి చిత్రం? ఏం ఆలోచిస్తానవే రాణి? నీ రాణి ముఖం అంగడపోతే టిఫిన్ చేసుకురావే అంటే రాదత్తమ్మా. ఇక్కడ రంభ, ఊర్వశి ఇద్దరున్నారు కానీ మేనక ఎక్కడ మిస్ అయింది అని చూస్తున్నా. మేనక లేకపోతే ఏందే? మేనకను 2 ముక్కలు చేసి నా బిడ్డో సగం నేనో సగం తీసుకుంటే అయిపోయా. సగం పంచుకొని ఆయనతో కొరుక్కొని నవ్వులు మింగుతారేందే దయ్యపు ముఖాలారా? ఇంతకీ మోషన్స్ తగ్గినాయా లేదా అని అడిగిన నేను. అయితే నేను పొద్దుగాల పోవడం మర్చిపోయినే, గదే సాయంత్రికి వచ్చినట్టు అయితే కొంచెం పోయి వచ్చిన. బాగేం రాలే కానీ మోషన్స్ అవుతానే అనుకుంటి. నాకు తెలుసు, నీకు ముందే వాతం, 4 రోజులకు ఒకసారి పోతావు, ఇంకా నీకు మోషన్స్ ఏం నుంచి అవుతాయి అని అనుకున్నా. అయ్యో అత్తమ్మ, ఆయనతో మోషన్స్కి అయ్యే టాబ్లెట్ గిట్ట వాడిందేంది? అది ఆయనకే రాదు, అటే పోతుంది. ఆడలే ఇక గదే నువ్వు గిట్ట కారం ఎక్కువ వేసినావు కదా, గంతకే గట్ల అయిందేమో అనుకున్నా. మామయ్యని అడుగుదామంటే లేనే లేడు ఇంట్లో, ఒకసారి అడగాలి. ఏం అడుగుతావే ఊకే? అదే అత్తమ్మ, కారపొడి గిట్ట ఎక్కువైందా,
మరి మీకు కూడా మోషన్స్ అయినాయా మామయ్య, సాబ్దానా తాగుతావా మామయ్య అని అడుగుదాం అనుకున్నా. అందుకేనా మాకైతే ఆ సాబ్దాన పాయసం తేపో. నేను గిన్నిసార్లు మామయ్య మామయ్య అని గుర్తు చేస్తే ఈ బర్రదానికి సోయే ఉండదు, అక్కడ అసలు గుర్తే రాడదానికి. ఎప్పుడు చూడు తిండి గోలనే దీనికి. మరి ఆ ముసలోడు ఏం తిన్నాడు, ఏం తింటాడు, బయటకు పోతాడు, ఎటెటు తిరుగుతాడని కొంచెం కూడా తెలుసుకోవాలన్నది దీనికి. వాళ్ళ కోసం చూస్తాంది ఇది మొద్దు మోకరిది. రాఖీ పండుగ రేపు వస్తాడు మీ తమ్ముడు అన్నాను. తమ్ముడే అత్తమ్మా, నాకు తమ్ముడే. అరాడు వచ్చేదాకా నీకు ఆగుతలేదా అవే పానం? వస్తున్నా అత్తమ్మా. అక్కడ ఎవరో చిన్న బాబు కనబడతాడు, మరి మా తమ్ముడేనా అని చూస్తాను. రాఖీ పండుగ రేపైతే గివాలటి నుంచి రాఖీ కట్టడానికి రమ్మన్నా అవే. అరే మామ దరిద్రుడా రారా, నీకోసమే చూస్తానా. తెల్లారు లేవంగానే వీకినావురా. నీ పోజులు నీ కథలు అన్నీ కత్తిరిస్తుందా? మమ్మీ రాఖీ పండుగ రేపు, ఇవాళ కాదు. నాకు టిఫిను, రైసు, నైట్ డిన్నరు అన్నీ టైం టు టైం అందకపోతే చెప్తున్నా మమ్మీ, నేను వెళ్ళిపోతా చక్కగా మా ఇంటికి. అయ్యో బిడ్డ గట్లా అంటావేందే, నీకు ఎన్ని మర్యాదలు దక్కనో అన్ని మర్యాదలు చేస్తుంది అది. సరేనా? చేస్తా. ఎన్ని మర్యాదలు అంటే అన్ని మర్యాదలు చేస్తా. నేను పుట్టిందే మీకు మర్యాదలు చేయడానికి. నాకు ఎక్కడన్నా తేడా వచ్చినా అసలు మన ఇంటికి ఎవ్వరు చుట్టాలు రావద్దు. పండుగ రోజు ఒక్కరోజు వస్తే రాని, వీళ్ళు కూడా పోతే పోవచ్చు, అంతే. కానీ ముందు రోజు ఎవ్వరు వచ్చినా నేను ఇంట్లోండే చెప్తున్నా మమ్మీ, నాకు ప్రైవసీ ఇంపార్టెంట్ తెలుసు కదా. నీ ముండ ప్రైవసీ ఏం చెప్తావే ప్రైవసీలా? మా అంటే సురేష్ గారితో 5 నిమిషాలు కూడా మాట్లాడవు, దానికి దీనికి ప్రైవసీ కావన్నట ప్రైవసీ. అయినా నా తమ్ముడు నాకు రాఖీ కట్టడానికి రాఖీ రోజు వచ్చుడే గ్రేటు. ముందు రోజు ఎందుకు వస్తాడే? మీ దరిద్రపు మొఖాలు చూడ్డానిక? మీ కొంపలు అడిగే పెట్టడాడు. ఏమైంది వదన, సాబ్దాన పాయసం తెస్తా అంటివి? విలాచీలు ఇంకో 2 ఎక్కువయ్యే. వేస్తమ్మా, రంది పెట్టుకోకుండ్రి, ఇంకా 10 అయినా మా ఎత్తా. అందులో ఒక 2 చెంచాలంతా నెయ్యి ముద్దలు కూడా వెయ్యే, కమ్మగత్తే. నెయ్యి ముద్దలు, పాలు గిట్లాంటివి తినుకుంటా కూర్చో. మళ్ళీ 4 రోజులకు ఒకసారి పోయి టైం కానీ టైంలో పోయి మళ్ళీ మోషన్స్ అవుతానే అని నన్ను టార్చర్ చేయి. దీని అమ్మ జీవితం. నిన్న అంతా పందికొక్కు చచ్చిపోయిన వాసన ఏ నుంచి వస్తుందా అనుకున్నా. ఈ పందికొక్కు మొక్కదే గబ్బు పెట్టుకుంటూ కూర్చున్నది వాడకట్టంతా. మరి నెయ్యి ముద్దలు వేస్తే టైట్ అవుతుంది, గుర్తు పెట్టుకోండి. ఏమంటారా? ఏం టైట్ అవుతుంది? టైట్ మా అంటూ 2-3 రోజులు టైట్ అవుతుంది, తర్వాత వస్తుంది కదా. వచ్చే రోజు నెయ్యి ముద్ద తినకపోతే అయిపోయా. అబ్బా మీకు తెలివి బాగుంది అత్తమ్మా, మీరు గ్రేటు. ఏం చెప్తానవే? సరే పనులు అయిపోయినాయా? అటు వస్తానే లేవు. మా అయిపోయినాయి, నీ అయిపోయినాయి అవే. అత్తకు ఆడబిడ్డకు సేవలు చేసి వచ్చినావా లేదా? అంటే వేసాడు వారేసి వచ్చిన, ఏమన్నా తినని తినకపోని. గట్లా అంటావేందే పాపం? మీ ఆడబిడ్డకు ఒక గోరుముద్ద, మీ అత్తకు ఒక గోరుముద్ద తినిపించి రాకపోయినావు? తినిపిస్తానే, అలా బతుకులకు అదొకటే తక్కువ. అటు వస్తాను లేవేందే, నేను వచ్చేదాకా చూస్తాను. ఏం వచ్చుడో ఏం పాడుగాను, పెద్ద కథ అయింది కదా ఆ మిన్నది. నా కాడికి రావన్నంటేనే అంత ఎట్లా అవుతుంది అసహ్యం. మనకు తెలియదు అన్నట్టు ఉంటే అయిపోయా. వాళ్ళు మనల్ని దొరకబట్టి మనకు పనిష్మెంట్ ఇస్తారేంది? ఇత్తి అని. మా మామగారు చేసిన పనికి రాజు అయితే మస్తు ఫీల్ అవుతాండే. ఇవాళ ఆఫీస్ కూడా పోనంటే పోననుడు, పిసోన్ లెక్క తయారైండు. గట్లనే ఉంటుంది ఇక. నువ్వు సడన్గా షాక్ ఇచ్చినట్టే చెప్తివి, మెల్లమెల్ల చెప్పాలి కానీ చక్కగా పోయి సినిమా చూపించుతివి. ఆయనకి ఎట్లుంటుంది చెప్పు? అవునే, అసలు రాజుకి చెప్పేది లేకుండే, కన్న తండ్రి కదా గట్లయిండు. నాకు వాడు ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు అని మీద ప్రతీకారం తీర్చుకుందామా అనున్నదే. ఎట్లా పోజులు కడతాడే ఇంట్లో నా ముందట. మరి అన్నీ ఉతికారేయకపోయినావు. లేనే లేడు ఇంట్లో. తెల్లారు లేచి ఎటు వీకిండో ఏమో. ఎటు పోయిండో అంటవేంది? దాని కొంపు ఉన్నది కదా ఆడ, గాడికే పోతాడు. పోయిందా మరి రాజు ఆఫీస్కి? పోయిండే, పంపించినాయిగా కష్టపడి. సరతన్న పోయిందా? మరి నేను పోతిగా. అప్పుడే పోతావేంది? కొద్దిసేపు కూసో, నాకు కొంచెం పని ఉన్నదే. ఈ పనులు అయిపోతే రావచ్చు కానీ మా ఇంటికి.
హ్మ్, రాజు రాకముందు అని సంగతి చెప్పుదామంటే ఆడెప్పుడు వస్తాడో ఏమో ఇంటికి. ఇల్లు బాగానే చూసినావు కదనే, ఆడికే పోయి వాళ్ళిద్దరి సంగతి చెప్పరాదు. అబ్బా కరెక్ట్ ఐడియా ఇచ్చినవే. ఆడికోమని పిసపిస వేయకు. ఆడికి పోతే అడుగు ఎట్లుంటాడో తెలియదు, అదే ఎట్లా పాడవుతుందో తెలియదు. అవసరం ఆడుకోడు. ఆ ఆంటీ నాకు తెలుసు, నేను పోతా, పోయాను సంగతి చెప్తా. కాసేపు ఉండకు, ఆడికి ఎక్కువ తక్కువ ఏమైనా మాట్లాడితే చక్కగా వచ్చేయి. భయపడకే, నేను ఇప్పుడు మస్తు స్ట్రాంగ్ అయినా, పాత రాణిని కాదు నేను. అబ్బో బాగానే స్ట్రాంగ్ అయినవే, కనబడతానే ఉన్నది. పిసపిత్తేది ఎట్లా బాగుపడుతుందో ఏమో ఇది. ఏమైనా అంటే మా రాజు మంచోడు, మా మామ లెక్క కాదు అంటది. మురళి, అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టుకో, వచ్చే నెల ఖచ్చితంగా వస్తానంతే. హే రాణి, రాణి కదా నీ పేరు? అవునండి. బాగున్నారా? ఇదేంది ఈ వేస్ట్ ఇక్కడికి వచ్చింది? అమ్మో, నేను ఇక్కడనే జాక్కుంటా, తొందర పోవే. ఏం సంగతి రాణి, ఇలా వచ్చా? నల్లికుట్ల మొక్కపోడు దాని వెనుక జాక్కున్నాడు పోయి. నేను పోతా అనుకున్నవారా? నేను సస్తే పోను. నిన్ను చూసి నీ ఇజ్జ తీసేదాకా నేను పోని నుంచి. ఏం లేదాంటీ, ఇలా వెళ్తున్నాను, మీ ఇల్లు కనిపించింది, వచ్చేసాను. అయ్యో సో స్వీట్ ఆఫ్ యూ రాణి, రా వచ్చి కూర్చో. ఏంది బేబీ, తొందర పంపియు. మంచిగా మనం ఇక్కడ ప్రైవసీలు ఉంటే ఎవరెవరినో రమ్మంటావెందుకు? రా రాణి కూర్చో. అయినా దీనికి రాణి ఎట్లా తెలుసు, రాణి పేరు ఎట్లా తెలుసు? షాక్ అయినట్టున్నాడు దరిద్రుడు. రాణి అని పిలవంగానే నువ్వెన్నడైనా పిలిచినావురా అట్లా? చెప్పు రాణి, ఏం సంగతులు? ఏం లేదాంటీ, అత్తమ్మ ఊకే నీ గురించే చెప్తుంది. అత్తమ్మనా అంటే ఎవరు? అనసూయకి తెలుసా బేబీ? దానికి నేనంటే చాలా ఇష్టం. అయితే ఎప్పుడు నా గురించే మాట్లాడుతుందా? అవునాంటీ, ఎప్పుడు మీ గురించే మాట్లాడుతుంది. అతను ఎవరాంటీ? పనోడా? అయ్యో కాదురా, పనోడు కాదు, నా మొగుడు. అవునా ఆంటీ, మీ హస్బెండా? ఎంత చాలున్నవే రాణి, నన్నే పానోడు అంటావా? అయ్యో సారీ ఆంటీ, నేను పనోడు అనుకున్నాను. పర్లేదు రాణి, పనోడు లాంటోడే కా మొగుడంటే. అవునంటీ, మొగుడంటే పనోడే. మురళి, మురళి. ఆ బేబీ. బేబీ అట బేబీ, దరిద్రుడు. ఏం చేస్తున్నావు? ఇటు తిరుగు. చెప్పు బేబీ. ఇదిగో తను రాణి, నా బెస్ట్ ఫ్రెండ్ కోడలు. ఓహో అవునా? అలా చూస్తున్నావేంటి? నమస్తే చెప్పు. ఏంటి? వచ్చినవురా దరిద్రుడా, నన్ను పేరు పెట్టి పిలవడానికే చేస్తావు, ఇప్పుడు నమస్తే చెప్పిపిస్తాంది నాకు. కర్మరా, నీ కర్మ గట్లున్నది. నమస్తే. నమస్తే నమస్తే అంకుల్. మీ ఇల్లు చాలా బాగుంది అంకుల్. ఇల్లు ఎవరు కట్టించారా ఆంటీ? మీరా అంకులా? అంకుల్కి అంత సీన్ ఎక్కడుంది రాణి, నేనే కట్టించాను. అవునా ఆంటీ, అంకుల్ చూస్తే అంత సీన్ ఉన్నట్టే అనిపిస్తలేదు అసలు. మీరైతే చాలా యాక్టివ్ ఆంటీ, చాలా ఫాస్ట్. మిమ్మల్ని చూస్తేనే ఇట్లా అనిపిస్తుంది. విన్నావా? నువ్వెంత అదృష్టవంతుడివో విన్నావా ఇప్పటికైనా? నేను గ్రేట్, నన్ను చేసుకున్నందుకు నువ్వు అదృష్టవంతుడివి. అదే చెప్తుంది రాణి కదా రాణి? అవునాంటీ. ఏం తీసుకుంటావు రాణి? కాఫీ, టీ, కూల్ డ్రింక్? ఏ పర్లేదు ఆంటీ, కూర్చోండి, కాసేపు ఇలా కూర్చొని మాట్లాడండి చాలు. నేను కూర్చొని మాట్లాడతాను, మురళి ఉన్నాడుగా చేసుకొస్తాడు. కాఫీ తాగుతావా? అబ్బా, ఏమన్నా అదృష్టం అన్నది అసలు. మురళిగాడు చేసుకొస్తాడా? ఆడి చేసుకొస్తే ఖచ్చితంగా తాగుతా. అయ్యో, అంకుల్కి కాఫీ పెట్టచ్చా ఆంటీ? కాఫీ ఏంటమ్మా, అన్ని వంటలు అంకులే చేసేస్తాడు. అవునా? బేబీ నాకు పనుంది, నేను వెళ్తాను. చెప్పు తెగుతుంది. ఎందుకు బేబీ? నువ్వు వచ్చిందే ఇప్పుడే వెళ్తానంటున్నావా? సరే ఉంటా. వెళ్ళి కాఫీ పెట్టుకొని రాపో, నాకు రానికి. ఓకే బేబీ. ఓరి దరిద్రుడా, ఇక్కడ నీ పరిస్థితి గిదారా? ఆంటీ
ఒకరోజు వచ్చి ఖచ్చితంగా మీ ఇంట్లో భోజనం చేసి వెళ్తాను. ఆ అత్తమ్మని కూడా తీసుకొస్తాను. ఓ ఎస్, మీ అత్తమ్మని ఎప్పటి నుంచో రమ్మంటున్నాను, కానీ అది రానే రాదు, ఇంట్లో నుంచి బయటకే వెళ్ళదు. నేను తీసుకొస్తాను ఆంటీ ఒకరోజు. మరి మీరు ఒక్కరే ఉంటారా ఆంటీ? ఒక్కదాన్నే ఉంటానమ్మా. అప్పుడప్పుడు ఇదిగో వీడొస్తాడు మురళి. మీరు భలే ప్రేమగా పిలుస్తున్నారండి మీ హస్బెండ్ని. వాడికంత సీన్ లేదులే, ఏదో వాడిని అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, చేసేసుకున్నాను. అవునా ఆంటీ, ఇది లవ్ మ్యారేజ్ కాదా? వాడు నన్ను లవ్ చేసినట్టే యాక్టింగ్ చేసిండు, నేను ట్రాప్లో పడిపోయా. కథం, పెళ్ళైపోయింది. పెళ్ళైపోవడం అంటే కొడుకు పుట్టేశాడు, ఇక నా లెక్కలో పెళ్ళైపోయినట్టే. అవునా, కొడుకు పుట్టిండా? ఎక్కడున్నాడు? వాడు చాలా పెద్దోడైపోయాడు, అమెరికాలో జాబ్ చేస్తాడు, పెళ్లి కూడా అయింది వాడికి. ఓ ఆంటీ, మీకు అంత పెద్ద కొడుకున్నాడా? మిమ్మల్ని చూస్తే అసలు అలా లేనే లేరు. అసలు మిమ్మల్ని అక్క అని పిలవాల్సింది, అలా ఉన్నారు. నీకు బాబున్నాడంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. నిజం రాని, నాకు అంత పెద్ద కొడుకున్నాడు. మరి మీరు యుఎస్కి వెళ్ళిపోతారా? లేదు లేదు, వాడినే ఇక్కడికి రమ్మంటున్నాను. మీ కొడుకు యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చేస్తాడా? పర్మనెంట్గా ఇక్కడే ఉంటాడా? అవునమ్మా, పర్మనెంట్గా ఇక్కడే ఉండడానికి రమ్మంటున్నాను. ఇంతకు ముందైతే మా మమ్మీ చూసుకునేది వాడిని, మా మమ్మీ చనిపోయిందిరా, ఇక వాడు ఒంటరి వాడైపోయాడు. ఇక నేనున్నానుగా, అందుకే ఇక్కడికి రమ్మంటున్నాను. ఓ అవునా, మరి ఇల్లు చిన్నదిగా ఉంది కదా ఆంటీ, మీ కొడుకు వస్తే ఎక్కడుంటారు? మందరం కలిసి ఒక దగ్గరికి వెళ్ళేది ఉందిరా. ఎక్కడికంటీ? అంటే సారీ, మీ పర్సనల్ విషయాలు అడగద్దు కానీ. పర్లేదు రాని, అదిగో ఆ మురళిగాడు ఉన్నాడుగా, వాడితోటే ప్రాబ్లం అంతా. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు సాల్వ్ అవుతాయో ఏమో. అవుతాయి ఆంటీ, అవుతాయి. దేవుడు అందరికీ కష్టాలు ఇస్తాడు ఆంటీ, ధైర్యంగా ఉంటేనే వాటిని దాటుకొని వెళ్ళగలం. మరి నేను వెళ్ళొస్తాను ఆంటీ. అదేంటి, కాఫీ తాగాకే వెళ్ళు, అప్పుడప్పుడు ఖచ్చితంగా రావాలి ఈ ఆంటీని చూడ్డానికి. వస్తాను ఆంటీ, ఖచ్చితంగా వస్తాను. రావాలిరా, నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, నాకు చాలా బోరింగ్గా ఉంటుంది ఇక్కడ. లేదాంటీ, ఖచ్చితంగా వస్తాను. ఇంకోసారి నా ఫ్రెండ్ని కూడా తీసుకొస్తాను, సరిత. తెలుసు తెలుసు, సరిత మీ ఇంటి ముందే ఉంటుంది కదూ? అవునాంటీ, తెలుసా మీకు? మొన్న నీతో మాట్లాడుతుంటే చూశాను, కిట్టి పార్టీకి వచ్చినప్పుడు. తనే ఆంటీ, సరిత నా ఫ్రెండ్. లైఫ్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండాలిరా. అవునాంటీ, సరిత అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుంది, అసలు అది లేకపోతే నేను ఉండేదాన్నే కాదు. అంతే మరి, దాన్నే ట్రూ ఫ్రెండ్షిప్ అంటారు. మీకు మా అత్తమ్మ ఎలా పరిచయం ఆంటీ? ఇలానేరా, కిట్టి పార్టీలో కలిసాము, అప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. మీ అత్తమ్మకి అమెరికా అంటే చాలా ఇష్టం అంట కదా, నేను అమెరికా నుంచి వచ్చాననగానే నాతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేసింది. అంతేనా? ఇది అమెరికా ఫ్రెండ్షిపేనా? స్టార్టింగ్లో అలానే చేసేది, కానీ ఇప్పుడు డీప్ ఫ్రెండ్స్ అయ్యాం. బంటి అసలు నాకు నువ్వు ఫోన్ చేయట్లేదు, నేను చేస్తే ఎలాగో ఎత్తట్లేదు నువ్వు. నేను నీకు ఫోన్ చేయకుండా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను బంటి, నువ్వు ఒక్కసారైనా చెయ్యవా నాకు ఫోను? అసలు నేను ఉన్నానో లేదో కూడా తెలుసుకున్నావా? ఎందుకు ఇలా చేస్తున్నావు బంటి? నేను నిన్నేమైనా అడిగానా? ఎప్పుడో ఒకసారి నీ వాయిస్ వింటే చాలనుకున్నాను, అంతకుమించి నేనేం అడగలేదు కదా బంటి, డిస్టర్బ్ కూడా చేయట్లేదు. నువ్వు నన్ను మీనాక్షి అని ఒక్కసారి పిలిస్తే చాలు బంటి. ఎన్ని రోజులైతుంది బంటి నువ్వు నన్ను మీనాక్షి అని పిలిచి? స్టడీస్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, అయినా బలవంతంగా చదువుతాను. నేను ఎలాగైనా కాలేజ్ ఫస్ట్ వస్తాను బంటి. నాకు చదువు అంటే చాలా ఇష్టం బంటి, కానీ అంతకన్నా ఎక్కువ నువ్వంటేనే ఇష్టం. మా మమ్మీ చెప్పినట్టు మంచిగా చదువుకొని ఒక జాబ్లో జాయిన్ అయ్యాక నిన్నే పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నా కోసం వెయిట్ చేస్తావా బంటి? లేకపోతే ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటావా? బంటి,
నువ్వు కనీసం నాతో ఫోన్లో మాట్లాడట్లేదంటే నేనంటే నీకు ఇష్టం లేదన్నట్టు. నీకు ఇంకెవరైనా ఉన్నారా బంటి గర్ల్ ఫ్రెండ్స్? ఎందుకు ఇలా అవుతుంది నాకు? మీనాక్షి మీనాక్షి మీనాక్షి, ఒక్క క్షణం కూడా మర్చిపోలేకపోతున్నానేంటి? ఇలా చేస్తే నా స్టడీస్ ఏమైపోతాయి? అక్కడ మీనాక్షి నా గురించి ఆలోచిస్తుందా? అసలు మర్చిపోయిందా? ఒకసారి ఫోన్ చేస్తే మీనాక్షి నా గురించి మర్చిపోయి ఉంటే నేను ఫోన్ చేస్తే మళ్ళీ తనని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. నిజంగానే మీనాక్షి నన్ను మర్చిపోయిందా? మీనాక్షి, నువ్వు నన్ను మర్చిపోతే నేను ఉండలేను. నా వల్ల కావట్లేదు మీనాక్షి. నన్ను ఎందుకు అలా డిస్టర్బ్ చేశావు? ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నిన్ను చూడాలనిపిస్తోంది, నిన్ను కలవాలనిపిస్తోంది మీనాక్షి. నీతో చాలా మాట్లాడాలనిపిస్తుంది. ఇలా ఎందుకు చేసావు దేవుడా? అసలు మీనాక్షిని నన్ను ఎందుకు పరిచయం చేయించావు? అసలు మా కాలేజీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా ఒక్కరిని కూడా కన్నెత్తి చూడలేదు. మీనాక్షి నాకు ఇంత క్లోజ్ ఎందుకైంది అసలు? నేను ఎలాగైనా స్టడీస్ కంప్లీట్ చేసి జాబ్ చేసి మీనాక్షిని పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ మీనాక్షి నన్ను మర్చిపోతేను? అమ్మో, ఆ ఊహ కూడా భయమేస్తుంది నాకు. లేదు, నేను ఇలా విడిచిపెట్టాను. మీనాక్షితో కాంటాక్ట్లో ఉంటాను. అప్పుడేగా నాకు తెలుస్తుంది మీనాక్షి నన్ను ఇంకా ఇష్టపడుతుందో లేదోనని. కానీ మీనాక్షి, నువ్వు నన్ను మాత్రం మర్చిపోవద్దు. నేను నువ్వు లేకుండా ఉండలేను. నువ్వైతే నన్ను టైంపాస్గా వాడుకోవట్లేదుగా. నా వల్ల కాదు మీనాక్షి నువ్వు అలా చేస్తే. నేనేమైపోతానో ఏమో. మీనాక్షి, నువ్వు లేని ఈ జీవితం నాకు అసలు వద్దే వద్దు. నీతో మాట్లాడితే చాలు మీనాక్షి. నిన్ను చూస్తూ అలా ఉండిపోతాను జీవితాంతం. కానీ నన్ను మోసం చెయ్యకు మీనాక్షి. మీనాక్షి ఏం చేస్తుందో ఏమో. ఒకసారి ఫోన్ చేస్తాను. అమ్మో, ఎవరైనా వింటే ప్రాబ్లం అవుతుందేమో. ఏమన్నా కానీ నేను మీనాక్షితో మాట్లాడాల్సిందే ఈరోజు. లేకపోతే నా వల్ల కావట్లేదు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అలిగిందా? లేకపోతే నన్ను మర్చిపోయిందా? హలో హలో, ఎవరు? మీనాక్షి? బంటి, బంటి నువ్వేనా? హలో మీనాక్షి, నేనే బంటిని. బంటి, నువ్వు నాకు కాల్ చేసావా? మరి ఈ నెంబర్ ఎవరిది? నువ్వు నాకు ఇచ్చిన నెంబర్ వేరే కదా. ఇది నా పర్సనల్ నంబర్ మీను. ఏంటి బంటి, నువ్వు నన్ను ఏమని పిలుస్తున్నావు? మీను, మీను, ఐ లవ్ యూ. ఏంటి బంటి, నేను కలగంటున్నానా? నా వల్ల కావట్లేదు మీనాక్షి. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. బంటి, అసలు నేను ఏం వింటున్నానో నాకే ఏం అర్థం అవ్వట్లేదు. నువ్వేనా బంటి మాట్లాడేది? నేనే మీనాక్షి. మీనాక్షి, ఒకటి చెప్తావా? ఏంటి బంటి, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నా స్టడీస్ అయిపోయి జాబ్ వచ్చేంత వరకు నా కోసం వెయిట్ చేస్తావా మీనాక్షి? ఏంటి బంటి నువ్వు నన్ను అడిగేది? నా సర్వస్వం నీకే బంటి. జీవితాంతం వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాను నీకోసం. నేను నిజంగానా? బంటి, నిజంగా. నువ్వు మా మమ్మీ పిలిచినట్టే పిలుస్తున్నావు. మీనాక్షి అంటావు, లేకపోతే మీను అంటావు. నన్ను అలా ఎవరు పిలవరు, అందరూ మిన్ను అనే పిలుస్తారు. నువ్వు నాకు చాలా స్పెషల్ బంటి. అసలు ఇలాంటి రోజు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను బంటి నీకు, అసలు నువ్వు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకని? సారీ మీనాక్షి, నువ్వు మరీ చిన్నపిల్లవి. నిన్ను అలా పక్కదారి పట్టించడం నాకు ఇష్టం లేదు. కానీ కానీ ఏంటి బంటి? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థమవుతోంది మీను. నువ్వు లేకుండా నేను ఉండలేను. థ్యాంక్ యూ బంటి, లవ్ యూ సో మచ్. సరే మీనాక్షి, ఎక్కువసేపు మాట్లాడడం అంత మంచిది కాదు. బాయ్ మరి, నేను ఉంటాను. బంటి, ఒక్క నిమిషం. చెప్పు మీనాక్షి. చాలు బంటి, నువ్వు చెప్పిన ఈ ఒక్క మాట చాలు. ఎన్ని జన్మలైనా నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ బంటి. ఎప్పుడైనా ఒకసారి కాల్ చేయి బంటి, ప్లీజ్. నీ మాటలు వినాలనిపిస్తుంది నాకు. నీ మాట వింటేనే చాలా సంతోషంగా ఉంటుంది. నేను కూడా స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాను.
బాగా చదువుకుంటాను బంటి, డిస్ట్రాక్ట్ అవ్వను. మన ఇద్దరం పెద్దయ్యాక పెళ్లి చేసుకుందాం. ఐఎమ్ సో హ్యాపీ మీను. నాకు ఇంతకు మించి నా లైఫ్లో అసలు నాకు ఏమీ అవసరం లేదు. మీను బాయ్. మరి వదిన వాళ్ళ ఇంటే ప్రాబ్లం అవుతుంది. బాయ్ బంటి, లవ్ యూ. లవ్ యూ సో మచ్ రా. బంటి ప్లీజ్ అప్పుడప్పుడు కాల్ చేయడం మర్చిపోకు. నీకు నాతో ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు కాల్ చేయి, ఓకేనా? ఓకే బంటి, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఎప్పుడు కాల్స్ చేసినా త్వరగా పెట్టేయాలి ఫోన్, ఎక్కువసేపు మాట్లాడొద్దు. అలాగే బంటి, థ్యాంక్ యూ సో మచ్. రోజు ఒకసారి కాల్ చేయొచ్చా? నిజంగానా? చెయ్యు. సరే మరి బాయ్. బాయ్ మీనాక్షి, గుడ్ నైట్. గుడ్ నైట్ బంటి. ఇప్పుడు కదా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంత రిలాక్సింగ్గా అనిపిస్తుందో. నమ్మలేకపోతున్నాను, బంటి నాకు కాల్ చేశాడు. మమ్మీ, ఇదంతా నువ్వే నా కోసం ఇలా చేయించావు కదా బంటితో. నాకు తెలుసు మమ్మీ, నేను ఏడుస్తూ ఉంటే నువ్వు తట్టుకోలేవని. అందుకే బంటిని కాల్ చేసేలా చేసావు. బంటికి నేనంటే అంత ఇష్టమా? మిన్ను ఇంకా నా కోసం ఏడుస్తూ కూర్చుందా? నమ్మలేకపోతున్నాను. సారీ మిన్ను, నేను ఇన్ని రోజులు ఏడిపించినందుకు. థ్యాంక్ యూ బంటి, థ్యాంక్ యూ సో మచ్. కానీ నిన్ను కలవాలనుంది, నిన్ను ఒక్కసారి చూసి హక్ చేసుకోవాలనుంది బంటి. ఆ టైం ఎప్పుడొస్తుందో ఏమో, వెయిట్ చేస్తాను. నా స్వచ్ఛమైన ప్రేమకు ఈ నేచరే నాకు హెల్ప్ చేస్తుంది. ఇప్పటి నుంచి నేను హ్యాపీగా చదువుకుంటాను, హ్యాపీగా ఉంటాను. నాకు ఇంకేది అవసరం లేదు, బంటి ఉంటే చాలు. థ్యాంక్ యూ మీను, నా లైఫ్లోకి వచ్చినందుకు. నాకు చాలా హ్యాపీనెస్ తెచ్చావు. నాకు అసలు చదువు తప్ప వేరే ధ్యాస అనేదే ఉండేది కాదు. మీనుని ఒకసారి చూడాలనిపిస్తోంది, కానీ వద్దు. మీను ఎన్ని రోజులైనా నా కోసం వెయిట్ చేస్తానని చెప్తోంది కదా, ఆ సంతోషం చాలు నాకు. ఏంటండి మన కోడలు ఇలా ఉంది? ఏమైంది? ఎందుకు అట్లా అంటున్నావు? ఇప్పుడు చూడు తల్లిగారింటికి వెళ్తానంటుంది. అసలు ఇక్కడ ఉండదా అతను? విడిచిపెట్టే దాని గురించి. ఈ మధ్యనే పెళ్ళైంది కదా, స్టార్టింగ్లో అలాగే ఉంటుందిలే. ఏంటండి, దగ్గర దగ్గర సంవత్సరం కాబోస్తుంది. భార్య అంటే మరీ అలా ఉండద్దండి. భర్తని కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే నువ్వు నన్ను పెట్టుకున్నట్ట? అది కాదండి, భార్య బాగుంటేనే భర్త బయట చెరుతిరుగులు తిరగడు. తిను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటే సురేష్కి ఎలా ఉంటుంది చెప్పండి? వాడు ఇప్పుడు లేడు కదనే, బెంగళూరులో ఉన్నాడు కదా. నేను ఇప్పుడే అంటలేనండి, ప్రతిసారి అలాగే చేస్తుంది. ఇప్పుడు వాడు 2 రోజులే వెళ్తాడు, కానీ ఇప్పుడు వారం రోజులు అక్కడే ఉండొస్తుంది. మీరేమన్నానండి, నేనైతే ఒకరోజు మంచి క్లాస్ పెడతాను. నీ కోడలు నీ ఇష్టం, ఏమన్నా వేసుకో. నిన్ను ఓకేనా? అడిగినవా మొన్న పార్కులో ఎందుకుందో? ఏమో అండి, ఏమో మాట్లాడుతుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత ఏం చేస్తుందో అది. మరీ హార్ష్గా కూడా ఏమనకు. ఇవాళ రేపు పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు, ఇంకా దాంట్లో మిన్ను. నేను అలా ఏముండనండి మిన్నుతో. అది నా చెల్లి రూపం, దానికి ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను నేను. అది ఏదంటే అదే. మీరు కూడా దానికి నో చెప్పద్దు. నేనేమంటాను, నీ ఇష్టం, కానీ మరీ గారాబం చూయించకు. లేదండి, దానికి నేనంటే ఎంత ఇష్టమో. నా కూతురు కూడా నన్ను విడిచిపెట్టి యూఎస్కి వెళ్ళిపోయింది, కానీ మిన్నుకి నేనంటే చాలా ఇష్టమండి. అవునా? ఏమంటుంది మిన్ను? తనట పెద్దయ్యాక పెళ్లి చేసుకున్నాక నా దగ్గరే వచ్చి ఉంటుందట. ఇప్పుడే ఇలా మాట్లాడుతుందో చూసారా? అవునా, అలా అందా? అంటే నువ్వు చెప్పింది కరెక్టే, నిన్ను విడిచిపెట్టి ఉండాలనుకోవట్లేదు. పాపం వాళ్ళ మమ్మీ ఎలాగో లేదు కదా. నేను దానికి మమ్మీనే మర్చిపోయేటట్టు చేస్తాను చూడండి, అంత ప్రేమ పంచిస్తాను. అలాగే చూడాలిగా మరి. తల్లి తండ్రి లేని పిల్ల, చిన్న పిల్ల. ఏమైనా గనైటీలు వారేసుకొని తిరుగుతావేందే, మంచి చీర కట్టుకుంటేంది. ఏమో ఇక ఈ వయసులో చీరలేంది బీరలేంది. ఇక నా మొగుడిని ఎప్పుడో అనకపోతివి,
ఇక నేను ఏం వేసుకొని ఏం సింగారించాలి తీ. ఓ గట్ల నైటీలు వేసుకొని తిరుగుతావు కాబట్టి గాడు నా దగ్గరకు వచ్చిండు. ఆడు ఈడంటన్నా అవే నమ్మగున్ని. ఆడు నా బావను నేను ఏమన్నా అనుకుంటా. అబ్బో నీకు బావైనా ఆడాడు. ముసలోడేడి బయటకి వెళ్తలేడు. గంప కింద కొని గమ్మినట్టు గమ్మచ్చినావే. నేనెందుకు గమ్ముతా నా బావను? ఇష్టం ఉన్నట్టు తిరుగుమంట. నీ లెక్క కాదు నేను. మరి పిలువే ఒక పారి, చూడక బాగా రోజులైతుంది. నిన్న మధ్యాహ్నమే చూస్తీవి కదా, మా ఇంటికి వస్తీవి కదా, మళ్ళీ ఇప్పుడెందో బాగా రోజులు అవుతుందన్న పడుతుంది. ఆవు మరి నాకు గట్లనే ఉంటుంది. నిన్న మధ్యాహ్నానికి ఇప్పటికే నాకు బాగా రోజులు అయినట్టు అనిపిస్తుంది. బావా, ఓ బావా, బయటకు రా బావా. ఎవరిని పిలుస్తాండ్రే కంతగానం విలువ పడుతుంది. వచ్చినవా అన్న? కూసో. అన్న అంత మంచిదేనావే? తిన్నావా బుక్కెడంతా? మా తిన్న ఈ 2 పెండ్లాల మొగుడేడి మరి కనబడతలేడు. గానే పిలుస్తాన్రా మీరు? అవు అన్న, మా బావని పిలుస్తాన్నాం. ఇద్దరికి బావ బాలే ఉన్నాడాడు. ఆడు పిల్లి పిత్రేగాని లెక్కనే కనబడతాడు కానీ ఇద్దరిని ఎట్లా పెళ్లి చేసుకున్నాడే. నేను అన్న వేసుకోకపోతే నాకొకతే పెళ్ళాము, అది పుసుక్కని ఓనేవాయే. ఒకదాన్ని ఉంచుకుంటే ఇంకోటి ఉంటుండే మంచిగా. ఏమంటున్నావన్నా? ఒకదాన్ని ఉంచుకుంటే ఇంకోటి ఉండుడేంది? అంటే ఇద్దరిని వేసుకుంటే గిట్ట ఒకటి పోయినా ఒకటి ఉంటుండే మంచిగా. అయ్య నీ పాపం పాడగాను. ఒక జత్తదాన్ని ఇంకో దాన్ని వేసుకుంటా అంటున్నావా? ఏ గట్లుండద్దు, ఒక్కలే ఉండాలి. ఏంటిదే పొరగాన్లారా, రికాం లేకుండా నన్ను పిలిచేది పిలుతాండ్రు బావా 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 అని. వచ్చినవా బావా? ఇగో దీనికట నిన్ను బాగా చూడబుద్ధి అవుతుందట. చూసుకో ఇక బాగా నా మొగుని. నీ మొగుని నేనెందుకు చూస్తా? నా మొగుని నేను చూసుకుంటా. ఏం బావో అంత మంచిదేనా? మంచిదే కానీ నీ పని మంచిగున్నది. ఇటో పెళ్ళాం అటో పెళ్ళాం. ఇటు పోతే ఈ ఇంట్లో ఉంటుంది, అటు పోతే ఆ ఇంట్లో ఉంటుంది. నాకే ఒక్క పెళ్ళాం కూడా లేకపాయే. నువ్వు కూడా వేసుకోకపోయినావు మరి నా మీద ఎడబడుతుంది. సరే దోస్తులు, ఎట్లున్నది మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పుండ్రి. మళ్ళా వచ్చే వీడియోలా మళ్ళా కలుద్దాం. పోండ్రి బాయ్.